ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఏఐటీయూసీ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కుంచాల సిద్దయ్య మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ రోడ్డున పడ్డారని తెలిపారు. స్మార్ట్ మీటర్లు వస్తే మీటర్ రీడర్లకు ప్రత్యేక ఉపాధి కల్పిస్తామన్నారు. మీటర్ రీడర్లకు ఎస్కో అకౌంట్ ద్వారా ప్రతి నెల వేతనాలు చెల్లించాలని హామీ ఇచ్చి ఉన్న సీఎండీలు ఎస్కో అకౌంట్ అమలు చేయమని ఆదేశించిన కింది స్థాయి అధికారులు అమలుపరచడం లేదన్నారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోనూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సబ్ స్టేషన్లో ఐటీఐ అర్హత ఉన్నవారిని షిఫ్ట్ ఆపరేటర్ గా వాచ్ అండ్ వర్డ్ గా నియమించాలని, నూతనంగా ఏర్పడిన సర్కిల్ ఆఫీసుల్లో అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్స్ గా వాచ్మెన్ గా నియమించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ₹3.83 నిర్ణయించబడితే మనకు ₹3.10 మాత్రమే ఇచ్చి 73 పైసలు కాంట్రాక్టర్ నొక్కేస్తా ఉంటే కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి. కాంట్రాక్ట్ విధానాన్ని కల్పించాలి. ఉద్యోగ భద్రతను కలెక్టర్ ఆఫీస్ దగ్గర మీటర్ రీడర్స్ సమస్యల మీద ధర్నా జరుగుతూ ఉన్నది. ఈ ధర్నాలో మేము ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో సమస్యలు చాలా చిన్న చిన్న సమస్యలు, ఒకటే పెద్ద సమస్య జాబుకు సంబంధించిన ఒకటి మాత్రం పెద్ద సమస్య. మేము ఏమడుగుతున్నాం, ఇవాళ కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టి నేరుగా ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టి మీటర్ రీడర్స్ని మీరు అపాయింట్ చేసుకోండి. వాళ్ళకి ₹3.83 చొప్పున గ్రామీణంలో, ₹3.63 చొప్పున టౌన్లో ఇవ్వండి. మీ మేనేజరియల్ కాస్ట్ ఎంత అయితే ఉంటుందో దానికి సంబంధించి ఇదిపోయి ఇంత ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందం చేసుకున్న తరిమిల ఇవాళ మీటర్ రీడర్స్ని ఏదైతే అపాయింట్ చేశారో, అపాయింట్ చేసిన తర్వాత ₹3.63 కాను కేవలం ₹3 ఇచ్చి 63 నొక్కేస్తా ఉన్నారు టౌన్ పరిధిలో. అట్లనే ₹3.83 గ్రామీణలో ఇవ్వాలో దాంట్లో ₹3.10 మాత్రమే ఇచ్చి 73 నొక్కేస్తా ఉన్నారు. ఇవాళ ఈ దోపిడీని ఆపమని కలెక్టర్ గారికి అనేక సార్లు మేము మెమోరాండం ఇచ్చున్నాం. ఈ దోపిడీని ఆపమని అనేక సార్లు మేము ఎస్సీ గారికి మెమోరాండాలు ఇచ్చున్నాం. ఇవాటి వరకు ఒక చిన్న స్టెప్ కూడా ముందుకు పడలేదంటే ఏ రకంగా మేము అర్థం